మీ పేరు? నా పేరు అయ్యనార్ భూషెట్ అండి. నేను ఎక్స్ మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్. తర్వాత అడగండి మేడం. ఇప్పుడు మరి ఎంపీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలను గెలుస్తుంది అంటున్నారు? దాదాపు 14 నుంచి 15 పాదల వరకు కూడా గెలవచ్చండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఏదైతే తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చిన వెంటనే మరి ఆనాడే మాకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రావాలా, కానీ రాలేదంటే ఈరోజు కేసీఆర్ గారు దొడ్డిదారిన ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నాడు. ఈ రోజు బందీలోకి వెళ్ళిపోయింది. మొత్తం రాక్షస పాలన జరిగింది, నియంత పాలన జరిగింది. ప్రజలకు స్వేచ్ఛ లేదు. ఒక ఎమ్మెల్యేకు ఒక లోపల అసెంబ్లీ మన ప్రతిభవన్ పోవాలంటే కూడా ఒక ఎమ్మెల్యేకు ఒక ఇన్వైట్ లేనటువంటి పరిస్థితి ఉండే. ఎక్కడంటే అక్కడ భయభ్రాంతులు గురి చేయడము, రౌడీజం చేయడం అటువంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు. తర్వాత ఒక నియంత పాలన సాగింది కేసీఆర్ ప్రభుత్వము. మరి ఇప్పుడు ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి 6 గ్యారంటీల పథకం తప్పకుండా అమలవుతున్నది. ఇప్పటికే 2 గ్యారంటీలు అమలు అయిపోయినాయి. మరి మీరు ఇప్పుడు ఇందాక మేము అడిగారు క్వశ్చన్స్. మరి బస్సులు చాలా మంది గొడవలు చేసుకుంటున్నారు అని చెప్పేసి అది తప్పండి. కర్ణాటక రాష్ట్రంలో ఆనాడు వాళ్ళు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించిన అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే అంటే అక్కడ ఉన్నటువంటి ఒక 3-4 నెలలే, ఒక 5 నెలల వరకే ఈ ప్రాబ్లమ్స్ అక్కడ కూడా ఉండేది. మరి అదే విధంగా ఇక్కడ కూడా ఏర్పడుతుంది. ఇప్పుడు అక్కడ ప్రశాంతంగా కొనసాగుతుంది బస్సు యాత్ర. ప్రతి ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉంటున్నారు. ఏదో ఒక 3-4 నెలలు కొందరు ప్రతిపక్షాలు కూడా దాన్ని విమర్శించడం జరుగుతుంది. దాన్ని తప్పు పట్టని అవసరం లేదండి. తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 15 నుంచి 16 పార్లమెంట్ సీట్లు మేము గెలవబోతున్నాం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. పేరు కడవర్ల గంగా నరసయ్య. మాది ఖానాపూర్ ఎస్టీ నియోజకవర్గం. మా దగ్గర మా జిల్లాల మొత్తం లోపల 4 కాంగ్రెస్, 4 బీజేపీ, 2 టిఆర్ఎస్ వచ్చినాయి. ఇప్పుడు మాత్రం ఈ సభ ద్వారా మొత్తం మా దగ్గర పార్లమెంట్ సీట్లు 17 సీట్లలో 12 నుంచి 14 గెలిచేటువంటి అవకాశం ఉన్నది. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని సమాజం అంతా గుర్తిస్తున్నది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల, మా ఎమ్మెల్యే బొజ్జు పటేల్ నాయకత్వం లోపల మా నియోజకవర్గం మంచి అభివృద్ధి ఉందని మేము భావిస్తూ ఉన్నాము. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. నమస్తే అండి, మీ పేరు? నా పేరు దుపాకి సంతోష్ కుమార్ అండి. నేను వరంగల్ జిల్లా ఎస్సీసీ వైస్ చైర్మన్ మాట్లాడుతున్నా. మరి ఎంపీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లను గెలుస్తుంది అంటారు? ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ సీట్లు 12 నుంచి 14 సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మరి ఇంత ముందుకు గతంలో ఉన్నటువంటి పాలన, రాక్షస పాలన నుండి విముక్తి పొంది తెలంగాణ ప్రజలంతా మరి ప్రజా పాలన వైపు చూస్తా ఉన్నారు. ప్రజా పాలన వైపులో 6 గ్యారెంటీలో భాగంగా 2 గ్యారెంటీలు ఇప్పటివరకు అమలు చేశాం. మరి రానున్న రోజుల్లో మరి బడ్జెట్ సమావేశాలు అయిపోయిన అనంతరం మరి మిగతా కార్యక్రమాలన్నింటినీ కూడా తీసుకుపోవడానికి మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరి వారి నాయకత్వంలో మరి తప్పకుండా ఈ 6 గ్యారెంటీలు కూడా నెరవేరుస్తామని పూర్తి స్థాయిలో మాకు నమ్మకం ఉంది. పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి విశ్వాసం, నమ్మకం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ యొక్క 6 గ్యారెంటీలే కాకుండా కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలు పేద బలహీన వర్గాలకు మరి అన్ని సంక్షేమ పథకాలు అందించి ఉన్నత విద్యను, ఉన్నత విద్య, ఆరోగ్యం అన్ని రకాలుగా పేద ప్రజలకు అందే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకుంటుందని తెలియపరచడం జరుగుతుంది. మీ పేరు? మా పేరు సాహిత్ అండి, సూర్యాపేట జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా అండి. మరి కాంగ్రెస్ ఎంపీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? ఇప్పుడున్న మొత్తం సీట్లు కాంగ్రెస్ కి వస్తాయి మేడం. మీరు భలే మాట్లాడతారు. టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళడంతో టికెట్, మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాకు ఖచ్చితంగా 10 సీట్లు వస్తాయని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఇంట్లో కూర్చున్నవాడికి ఏమి తెలియదు. ఎక్కడ టీఆర్ఎస్ పార్టీ గద్దలు ఉంటే గొడవ. టీఆర్ఎస్ ప్రజారాజ్య పార్టీ ఎట్లా ఉందో అట్లా అయిపోతుంది. రేపు మా నల్గొండ జిల్లా 2 ఎంపీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. తెలంగాణ రాష్ట్రం అయితే కాంగ్రెస్ కేసీఆర్ అనేది మర్చిపోలేక. మరి బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒకటని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. మేడం చెప్పినా కూడా అవతల నమ్మాలి. మొన్నదాకా బీజేపీ టీఆర్ఎస్ ఒకటి, కాంగ్రెస్ పార్టీ అంటే ఎట్లా మాట్లాడతారు? కాంగ్రెస్ పార్టీ మేము, వాళ్ళు బీజేపీ టీఆర్ఎస్ ఒకటి. కవితను అరెస్ట్ ఎందుకు చేయలేదు? సరే మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఎందుకు అరెస్ట్ చేయాలి? చేయాలిగా మేడం. మీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పొత్తంటే ఆమెను ఎందుకు వదిలిపెట్టాం? పెదనాయన కట్ట కేసీఆర్ గారు, మా పెదనాయన కాయలు తప్పిపోయిండు, ఆయన తప్పిపోయిందండి, బిడ్డ కాయలు తప్పిపోయింది, అల్లుడు హరీష్ రావు కాయలు. కేటీఆర్ గారు తలకాయ పని చేయట్లేదు. వాడు నాకన్నా చిన్న పిల్లగారు వయసు, నాకు 50 సంవత్సరాలు వస్తున్నాయి. నా అంత అనుభవం కూడా లేదు కేటీఆర్ కి. ఏమనంటే అదంటాడు, ఇదంటే ఏంది?
కొద్ది రోజులు అర్థం వస్తే కొద్ది రోజులు కూడా వస్తాయి మేడం. ఇక కేసీఆర్ గురించి మర్చిపోవాలి. ఇంకా వాళ్ళ మాటలు పట్టించుకోకర్లేదా మనం? అన్ని అబద్ధాలు. భవనాన్నుడు అతను ప్రగతి భవన్ అన్నాడు. ఇప్పటిదాకా ప్రగతి భవన్కి వచ్చిందా? రేవంత్ గారు కొద్ది రోజు సోమవారం రోజు ప్రజాపాలన పెడుతుండ్రు. ఇది చూడండి పేద పరిపాలన ఎట్టుంది, ఈసారి ఎట్లుందో చూడండి. 6 గ్యారెంటీలు 2 గ్యారెంటీలు ఇచ్చినా ఇంకా 4 ఇవ్వాలిగా. మరి ఆ 2 గ్యారెంటీలో బస్సు ఒకటి లేడీస్ అందరికి ఫ్రీ అని చెప్పేసి అన్నారు. మరి ఆ లేడీస్ అందరికి ఫ్రీ అని చెప్పేసి చాలా గొడవలు అవుతున్నాయని చెప్పేసి కూడా మనం చూస్తున్నాం. నాకు మీరేమంటారు? మేడం ఇప్పుడు నేను కొత్తగా ఉదాహరణ చెప్తున్నా. ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని పోతుంది అత్తగారింటికి. అది అత్తగారు కోడలు కొత్తగా ఉంటారు. వాళ్ళు కొద్ది రోజు సర్దుబాటు చేసుకుంటారు. వాళ్ళ తర్వాత మంచిది అంటారు. ఒక్కొక్కరు చేతులు దండం పెడతారు రేవంత్ రెడ్డిని. అంటే స్టార్టింగ్ కాబట్టి అలా గొడవలు అవుతున్నాయి అంటారా? తర్వాత ఫ్రీగా కూర్చుంటారు. మరి ఒక్కొక్కరు ఫ్రీలో పోతుంటారు. అదంతా కేసీఆర్ చేసి అన్ని యాక్షన్ మాటలు. రేపు గవర్నమెంట్ ఎంపీ సీట్లు మొత్తం కాంగ్రెస్ కి వస్తున్నాయి. నాకు గుర్తు పెట్టుకున్న నా పేరు సాజిత్. ఎంపీ సీట్లు ఎన్ని ఉన్నాయని వస్తాయి కాంగ్రెస్ పార్టీ. ఒక్క సీట్ కూడా పక్క పార్టీకి వెళ్ళదు. పక్క పార్టీ కాదు, బీజేపీ ఖతం, కేల్ ఖతం, టిఆర్ఎస్ కేల్ ఖతం. నేను చెప్తున్నా, నా పేరు రాసి పెట్టండి. సూర్యాపేట జిల్లా సాజిద్ ఖాన్. నమస్తే అండి, మీ పేరు? మా పేరు వెంకటయ్య, పిఎపల్లి మండలం అజ్మాపూర్ అండి మాది. మరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎలక్షన్స్ లో ఎన్ని సీట్లు వస్తాయంటారు? మాకు ఈ తెలంగాణలో ఉన్న సీట్లు మొత్తం మాకే వస్తాయండి కాంగ్రెస్ కి. అంత నమ్మకంగా చెప్పడానికి కారణం? మాకు రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీల సంక్షేమ పథకం అవన్నీ మాకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మాకే వస్తాయండి. మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాకు 10 సీట్లు వస్తాయని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. దానికి మీరేమంటారు? వాళ్ళు అన్ని బూటక మాటలు చెప్తారండి. మొన్ననే ఓడిపోయారు. వాళ్ళకు తెలుస్తూనే ఉంది ఏంటంటే ప్రగల్భాలు అట్లా పలుకుతున్నారు. ఏం లేదండి అది. అయితే మరి ఖచ్చితంగా ఉన్న సీట్లు అన్ని కాంగ్రెస్ పార్టీ అంటారా? ఖచ్చితంగా కాంగ్రెస్ కి. థ్యాంక్ యూ.